ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు శ్రీశ్రీ గారు గానం చేసిన కవితలు ఇంకా శ్రీశ్రీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 20వ శతాబ్దపు అభ్యుదయ కవిత్వాన్ని నడిపించిన కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు శ్రీశ్రీగా ప్రజలందరికీ చిరపరిచితులు. ఈనాటి కార్యక్రమంలో శ్రీశ్రీ గారు గానం చేసిన కొన్ని కవితలు ముందుగా విందాము. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధమొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి ముగిశాను. ఎండకాలం మండినప్పుడు గద్దినం వలె క్రాగిపోలేదా, వానకాలం ముసరిరాగా నిలువున నీరు కాలేదా, శీతకాలం కోత పెట్టగా కొరడు కట్టి ఆకలేసి కేకలేశానే. నేనొకన్నే నిలిచిపోతే చంద్రగాత్తులు వాన మబ్బులు మంచు సోనలు భూమి మీద భుగ్నమవుతాయి. నింగి నుండి తుంగి చూచే రంగురంగుల చుక్కలన్నీ రాలి నెత్తురు కక్కుకుంటూ పేరిపోతాయి. పగళ్లన్నీ పగిలిపోయి నిషీధాలు విసీర్నిల్లి మహాప్రళయం జగన్నిండా ప్రగల్భిస్తుంది. నేనొకన్ని ధాత్రి నిండా నిండిపోయి నాకు హూరుత శిఖరాలే లోకమంతా జల్లులాడే ఆ ముహూర్తాలాగమిస్తాయి. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను, నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను, నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను. గంటలు పట్టణాలలో పల్లెటూళ్లలో పట్టబయలున పర్వత గుహల ఎడారులందు సముద్రమందు అడవుల వెంట గట్టలంతా ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తూ గంటలు 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 గణగణ 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 గంటలు గణగణ గణగణ గంటలు గంటలు భయంకరముగా పరిహాసముగా ఉద్రేకముతో ఉల్లాసముతో సక్రోధముగా జాలి జాలిగా అనురాగముతో అర్భాటముతో ఒక మారచట గంటలు 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 సింహములాగు శివంగిలాగు ఫిరంగిలాగు కురంగిలాగు శంఖములాగు సత్వములాగు శృగాలమట్లు బిగాలమట్లు పండితులట్లు బాలకులట్లు గొనగొన గణగణ గణగణ గొనగొన గంటలు 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 కర్మాగారము కళాయతనము కార్యాలయము కారాగృహముల దేవుని గుడిలో బడిలో మడిలో ప్రాణములోగే ప్రతి స్థలములో నీ హృదయములో నా హృదయములో గంటలు 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 ఉత్తరమందు దక్షిణమందు ఉదయమునందు ప్రదోషమందు వెన్నెలలోను చీకటిలోను మండు టెండలో గదిలో చలిలో ఇప్పుడు అప్పుడు ఎప్పుడు మ్రోగెడు గంటలు 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 గణగణ గణగణ గంటలు గంటలు గణగణ గంటలు గంటలు గంటలు. ఈఏ పో రాసిన ది బెల్స్ కి అనువాదం కాదు. అవతారం యముని మహిషపు లోహ గంటలు మబ్బు చాటున ఖణేలుమన్నాయి, నరకలోకపు జాగిలమ్ములు గొలుసు త్రెంచుకు ఉరికిపడ్డాయి. ఉదయ సూర్యుని సప్తహయములు మురుగులెత్తే పరుగు పెట్టేయి. కనకదుర్గా చంద్రసింహం జూలు దులిపి ఆవులించింది. ఇంద్రదేవుని మదపుటేనుగు ఢీంకరిస్తూ సవాల్ చేసింది. నందికేశుడు లంకెవేస్తూ గంగడోలును కదిపి గెంతేడు. ఆది శూకర వేదవేద్యుడు గుర్ఘురిస్తూ కోర సాచాడు. పురమి తల్లికి పురుటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురింపించాయి. రుక్కులు కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ హీనంగా చూడకు దేన్ని కవితామయమేనోయ్ అన్ని. రొట్టె ముక్క అరటి తొక్క బల్ల చెక్క నీవేపే చూస్తూ ఉంటాయి, తమ లోటు కనుక్కోమంటాయి. తలుపు గుళ్ళెం హారతి పళ్ళెం గుర్రపు కళ్ళెం కాదేది కవిత కనర్థం, అవునం శిల్పమనర్ఘం. ఉండాలోయ్ కవితావేశం కానీ ఓయ్ రసనిర్దేశం, దొరకదటో శోభాలేశం. కళ్ళంటూ ఉంటే చూసి వాక్కుంటే రాసి. ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వమొక తీరని దాహం. ఒక రాత్రి గగనమంతా నిండి పొగలాగు క్రమి బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టునను. ఆకాశపు చెటారినంతటా అకట ఈరే రేగింది ఇసుక తుపాను. గాలిలో కనరాని గడుసు దెయ్యాలు భూదివమ్ముల మధ్య ఈదుతున్నాయి. నోరెత్తి హోరెత్తి నుగులు సాగరం కరి కడేవరములా కదలదు కొండ. ఆకాశపు చెడారిలో కాళ్లు తెగిన ఒంటెలాగుంది జాబిల్లి. విశ్వమంతా నిండి వెలి బూది ఓరే బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టునన్ను. ఆకాశ దీపం. గదిలో ఎవరూ లేరు. గది నిండా నిశ్శబ్దం. సాయంత్రం 6:30. గదిలోపల చింకులవల చీకట్లు. ఖండపరశుగల కపాల గణముల కనుకొనకులలో ఒకటి వలె చూపులేని చూపులతో తేరి చూస్తున్నది గది. గది లోపల ఏవేవో ఆవిరులు,
దూరాన నింగి మీద తోచిన ఒక చుక్క మిణుకు చూపులు మెల్లమెల్లగా విసరి గదిని తలపోతతో కౌగిలించుకుంటున్నది. ఒక దురదృష్ట జీవి ఉదయం 6:30కు ఆ గదిలోనే ఆరిపోయాడు. అతని దీపం ఆ గదిలో మూల నెక్కి మూలుగుతున్నది. ప్రమిదలో చమురు త్రాగుతూ పడుదిక్కులు చూస్తున్నది. చీకటి బోనులో సింహములా నిలుచున్నది. కత్తిగంటు మీద నెత్తుటి బొట్టులా ఉన్నది. ప్రమిదలో నిలిచి పడుదిక్కులు చూస్తున్నది దీపం. అకస్మాత్తుగా ఆ దీపం ఆకాశ తారను చూసింది. ఆకాశ కేకలు వేసింది. నీకు నాకు చెవుల సోకని కేకలు. ఆకాశ తార ఆదరపు చూపులు చాపింది. అలిసిపోయింది పాపం దీపం. ఆకాశ తార ఆహ్వాన గానం చేసింది. దీపం ఆరిపోయింది, తారగా మారిపోయింది. శ్రీశ్రీ గారు ఆలపించిన కవితలు విన్నారుగా. ఇప్పుడు శ్రీశ్రీ గారితో జరిపిన అలనాటి సంభాషణ కార్యక్రమం విందాం. శ్రీశ్రీ గారు, మీరు అభ్యుదయ కవిత్వానికి నాంది పలికిన మహాకవులు. తెలుగు యువతను దీవించి ఊగించి శాసించిన నవేగ వైతాళికులు. మీ దృష్టిలో సాహిత్య లక్ష్యం ఏమిటండి? సాహిత్యం అనేది ప్రజలకి ఉపయోగకరమైనప్పుడే సార్థకమవుతుంది. ఈ ఆర్థోడాక్సీకు కళ కోసమే కళ అనేటటువంటి వాదానికి నేను బద్ధ విరోధిని. నేననేది ఏంటంటే ప్రజ కోసం కళ అని. సాహిత్యం యొక్క ప్రయోజనం ప్రజలకి ఉపయుక్తమైనప్పుడే సార్థకత సిద్ధిస్తుంది అని చెప్పి మా గట్టి విశ్వాసాల్లో అది కూడాను దృఢమైనటువంటి విశ్వాసం. అయితే ప్రజలు అనగానే ప్రతీప శక్తులు ఉంటాయి, ప్రగతి శక్తులు ఉంటాయి. నాకు ఈ ప్రతీప శక్తులతో పోరాడేది, ప్రగతి శక్తులను ఎగసన చేసేది ఎటువంటి రచన ఉంటుందో అది నిజమైన సాహిత్యం అని చెప్పి నేను అనుకుంటాను. అది కవిత్వంలోనూ రావచ్చు, నవలంలోనూ రావచ్చు, ఏకాంత నాటకంలోనూ రావచ్చు. అనేకమైనటువంటి సాహిత్య రూపాలను చూడండి. ఇన్ని రూపాల్లోనూ కూడా ప్రగతికి దోహదకరంగా ఉండేది, ప్రతీక శక్తుల్ని వ్యతిరేకిస్తూ వాటి మీద ఎడతగిన పోరాటం జరిపించేది ఏ సాహిత్యం అయితే ఉంటుందో అటువంటి సాహిత్యం నాకు సమాదరణీయం అని చెప్పి అనిపిస్తుంది. తెలుగులో ఆధునిక కవిత్వం ఎప్పుడు మొదలైంది? దాని పరిణామ దశలు వివరిస్తారండి? నా జ్ఞాపక శక్తి కానీ నన్ను దగా చేయకుండా ఉంటే 1945 అని చెప్పి అనుకుంటాను. మొట్టమొదటి అభ్యుదయ రచయితల సంఘ సభ తెనాలిలో తాపీ ధర్మారావు గారి అధ్యక్షతను ఏర్పడింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఒక 10 సంవత్సరాల దాకా నిరాఘాతంగా అవ్యాహతంగా ఈ అభ్యుదయ ఉద్యమం తెలుగునాటిలో ఊపింది. అది కాదని ఎవరు అనలేరు. అభ్యుదయ కవిత్వం భావ కవిత్వం తిరుగుబాటుగా వచ్చింది. భావ కవిత్వము అంతకుముందు జమీందారీ కవిత్వం, ప్రబంధ కవిత్వం వీటన్నిటి మీద భావ కవిత్వం తిరగబెడితే భావ కవిత్వం మీద అభ్యుదయ కవిత్వం తిరుగుబాటుగా వచ్చింది. ఇప్పుడు ఈ అభ్యుదయ కవిత్వం మీద కూడా తిరుగుబాటుగా విప్లవ కవులు, దిగంబర కవులు, మరి ఇంకా తిరుగుబాటు కవులు, ఈ చాలా పైగంబర కవులు ఇట్లా ఎంతరో వచ్చి వారు ఈ ఉద్యమాన్ని మరింత ముందుకి తీసుకువెడుతున్నారు. వారిలో చాలా మంది యువకులు, యువకులు వారిలో చక్కని సాహిత్య దీక్ష ఉంది. వారికి ఎప్పుడు కూడా నా ఆహ్వానం ఉంటుంది. వాళ్ళని వెనకేసుకుని మాట్లాడమే అదొక ప్రివిలేజ్ కింద, అదొక గౌరవకారణమైనటువంటి హోదా నేను స్వీకరించడానికి ఎప్పుడు కూడాను అభ్యంతరం చెప్పను. ఈ అభ్యుదయ కవులు, అభ్యుదయ రచయితల సంఘం వార్షికోత్సవాలు జరుగుతుంది. దానికి కృష్ణహేశ్వరి భావకవుల్లో అగ్రేసుడని చెప్పదగిన కృష్ణహేశ్వరి గారు కూడా ఒకప్పుడు దానికి అధ్యక్షుడు. తెలిచేట్లో వెంకటరత్నం గారు నవీ సాహిత్య పరిషత్తు అని ఉండేది, దాని కార్యదర్శి మీకు తెలుసు తెలిచేట్లో. ఆయన కూడా ఈ అభ్యుదయ ఒక సంవత్సరం సభకి ఆయన అధ్యక్షుడు. ఆ తర్వాత వరుసగా ఒక 5-6 సంవత్సరాలు నేను ఆ అధ్యక్ష పదవి వెలిగించాను. ఆ తర్వాత కొంత స్తబ్దత ఏర్పడింది. కానీ అది అట్టే కాలం నిలవలేదు. ఎంచేతంటే జీవితం అనేది ప్రవాహం, ఇది ఎప్పుడు జీవనది. ఈ జీవనది ఎప్పుడు ఇంకిపోదు.
మనకి ఆటుపోట్లు ఏదో ఉంటాయి, ఈ ఏదో శ్రద్ధకున్నా స్తంభించిందేమో అని చెప్పి మనం అనుకుంటాం తప్ప ఈ నిత్య ప్రవాహశీలమైనటువంటి జీవితం ఏదో కొత్త శక్తులను బయటికి మనం ముందుకి ఎగసన చూస్తూనే ఉంటుంది. కానీ కొంతమంది అంటున్నారండి, ఈనాడు తెలుగు కవిత కొంచెం స్తబ్దతో ఉంది అని. దాంతో మీరు ఏ విధంగా అభిప్రాయపడతారు ఆ విషయంతో? నేను ఈ అభిప్రాయంతో సుతరాన్ని ఏకీకరించను. ఇందాకనే చెప్పాను, స్తబ్దత ఉన్నట్టుగా ఏదో మనకు కనబడుతుంది తప్ప ప్రవాహశీలమైనటువంటి ఈ జీవితంలో కవులని ఎవరూ సప్రెస్ చేయలేరు. నిరంకుశ కవి అని ఏనాడో మన వాళ్ళు అన్నారు. కవిత్వం అనేది అట్లాగా వస్తూనే ఉంటుంది. ఈనాడు మనం అన్నిట్లోనూ కూడాను ఈ కొత్త గొంతుకలు, మినీ కవితలు ఇటువంటివన్నీ వస్తున్నాయి. వాళ్ళ కవిత్వాలు చదువుతూ ఉంటే వాళ్ళది చిన్న వయసు వాళ్ళు అని చెప్పకపోతే ఎంతో ప్రౌఢ చెయ్యి తిరిగిన వాళ్ళు రాసినట్టుగా కూడా ఉంటున్నాయి. అది ఒక శుభ సూచకం. కాబట్టి మీరన్న స్తబ్దత అనేది నాకు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఈ రచనా వ్యాసంగం అనేది అవ్యాహతంగా జరిగిపోతూనే ఉన్నది. అందులోకి మంచి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి యువత యువకులు కలం పట్టి ఈనాడు రంగ ప్రవేశం చేశారు. వారికి ఇప్పుడు నా ఆహ్వానం. ఒక వ్యక్తి మరో వ్యక్తి, ఒక జాతిని మరో జాతి పీడించని సాంఘిక ధర్మం రావాలంటే మనం ఏం చేయాలంటారండి? అటువంటి సాంఘిక వ్యవస్థ సామ్యవాదం ఏర్పడినప్పుడే లభిస్తుంది మనకి. 2-4 అన్నందుకు గూండాలు గుండ్రాలు విసిరే ఈ సీమలో యువత యొక్క కర్తవ్యం ఏమిటి? అంటే వ్యక్తిగతంగా ఒక యువకుడు గాని యువతి గాని ఏం చేయాలంటారు? గూండాలు గండ్రాలు విసిరే సమాజం మీద తిరుగుబాటు చేసి పోరాడాలి. యువతి గాని యువకుడు గాని వ్యక్తిగతంగా ఏంటి అంటే, వీళ్ళు చెప్తున్నది వాస్తవం, సత్యం, న్యాయం, కానీ వీటన్నిటికీ వ్యతిరేకంగా మనం గండ్రాలు విసురుతున్నారు. ఎందుకు విసురుతున్నారు అంటే వాళ్ళ దగ్గర బలం ఉంది కాబట్టి, వాళ్ళ వ్యవస్థని నిలబెట్టుకోవడం కోసం అని చెప్పి ఎండుపాట్లోనే పడతారు. ఈ వ్యవస్థ దోపిడీ వ్యవస్థ అని చెప్పి అందరూ ఒప్పుకుంటారు. ఒక మనిషిని వేరొక మనిషి, ఒక వ్యక్తిని వేరొక వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘికీకరణం పనికిరాదని ఇందాక మీరు ప్రశ్న వేశారే, దానికి చెప్పిన జవాబే దీనికి కూడా అదే జవాబు చెప్పొచ్చును. ఇంచేత అంటే ఒకళ్ళనొకళ్ళు పీడించేటటువంటి సమాజం ఇది మంది. అది పోయి అందరూ కూడాను సమతాబంధులైనటువంటి సమాజం ఏర్పడితే ఆ గండ్రాలు ఆ సమాజం అది పోతేనే కానీ ఇది రాదు. ఈనాటి యువతకు భేదం ఏమిటన్నా మీరు చూశారండి? ఫండమెంటల్ గాను యువకులు బాయ్స్ ఉంది బాయ్స్ అంటారే, అలా కుట్టకై ఉన్న వృష్టికము కుమ్మర పురుగని అందురే కదా అని చెప్పి ఆనాడు భట్టముడికి అన్నాడే, అలాగా అందరు కొట్టినవాడు యువకుడే కాదు. ఈ జీవిత ఉద్వేగం ఏవైతే ఉన్నాయో అవి బాగా జాజ్వల్యమానంగా మెరుగేటటువంటి వయస్సు యవ్వనం. అటువంటి యవ్వనం ఇప్పుడు నేను అల్లరి పెట్టాను, నేను చాలా గలాటాలు చేశాను. అదే కుర్రవాళ్ళు చేస్తే మనం కోపడుతున్నాం. మనం కుర్రవాళ్ళుగా ఉండేటప్పుడు ఏ పని చేశాము అది మన కుర్రవాళ్ళు చేస్తే మనకి ఒప్పుకోకుండా ఉన్నాం. కానీ వాళ్ళ తెలివితేటలతో అల్లరి పెట్టాలని చెప్పి నేను కోరుతూ ఉంటాను. కేవలం మారణం చేయడం, పలాయనం, ఏడుపు ఇటువంటివి అల్లరి కింద రావు. చాలా రైచియస్ ఇండిగ్నేషన్ అంటారే, అలాగా ధర్మం పట్ల అభినివేశం ఉండే విధంగా మీరు ఏం చేసినా సరే నేను ఆహ్వానిస్తాను. అంటే ఈనాటి యువతలో లేదంటారా? లేకపోలేదు, కానీ విజృంభించవలసినంత తీవ్రంగా విజృంభించడం లేదు అని చెప్పి నేనంట. పోనీ మీనాటి యువతలో ఉందంటారా? మా కాలంలో కూడాను 2 రకాల వాళ్ళు ఉండేవారు. ఈ మమ్మల్ని ఏమో రెక్కపట్టుకు లాగి ఇంకా వెనక్కి పంపించాలని అటువంటి వైరుధ్యం ఎప్పుడు నా జీవితానికే లక్షణం. ఈ క్లాష్ ఆఫ్ ది ఆపోజిట్స్, విభిన్న శక్తుల యొక్క సంఘర్షణ అనేది మా కాలంలోనూ ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు కూడా ఉంటుంది. ఈనాటి సినిమాలు, పలాయన సాహిత్యం చెప్పేటువంటి కృత్రిమ విలువలు, సాంఘిక వ్యవస్థ, మతం చూపే డబుల్ స్టాండర్డ్స్, హిపాక్రసీ, వీటి నుంచి యువకులు ఎలా బయటపడాలంటారండి? ఇక్కడ కూడా పోరాటమే
శరణ్యం. చెడ్డ సినిమాల్ని, పలాయన సాహిత్యాన్ని, మత సంబంధమైనటువంటి డబుల్ టాక్ని, వీటిలన్నింటినీ కూడాను వీటికి వ్యతిరేకమైన శక్తులతో మనం ఎదుర్కోవాలి. ఉదాహరణకి ఈ కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి, ప్రతి వారానికి ఒక పిక్చర్ చొప్పున రిలీజ్ అవుతున్నాయి, మళ్ళీ అవి మట్టి కొట్టుకుపోతున్నాయి. ఏవైనా ఒకటో రెండో సెకండ్ మోసం చేసుకుంటుంటే వందల సంఖ్యలోనూ ఫెయిల్యూర్ చిత్రాలు ఉన్నాయి. ప్రజలే వాటిని పంపించేస్తున్నారు. కానీ సైడ్ బై సైడ్ ఇలా ఇటువంటి చెత్తని నిరాకరించడంతో పాటు మంచిని ఆహ్వానించడం కూడా అవసరం. ఇప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు, పేరు చెప్పడం ఎందుకు, వారు ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ తీస్తున్నారు. అటువంటివి కూడా వస్తున్నాయి. వాటిని ఎంకరేజ్ చేయాలి, వాటిని ప్రోత్సాహం ఇవ్వాలి, ఈ చెత్తని పరిహరించాలి. అలాగైతే మనకి ఇది సినిమాల గురించి నేను చెప్పింది ప్రతి ఈ పలాయన సంబంధించిన అన్ని శక్తులకి వర్తిస్తుంది. సాహిత్య రంగం అయితే కానీ, సాంఘిక రంగం అయితే కానీ, అన్ని రాజకీయ రంగంలో కానీ ఎక్కడ కానీ ప్రతీక శక్తుల మీద ప్రగతి శక్తులు పోరాడాలి అని చెప్పి నేను అంటున్నాను. నేడు సాహిత్యం కల్పనామయమై వాస్తవరహితమైంది అనేటువంటి వాదన ఒకటి ఉంది. తెలుగు సాహిత్యంలో ఏమేమి మార్పులు మీరు రావాలంటారు? సాహిత్యంలో ఆఖరి కవిత్వంలో కూడాను వాస్తవ దృక్పథం ఉండాలి. దారి పక్క చెట్టు కింద ఆరిన కుంపటి విధాన కూర్చున్నది అని నేను ఆనాడే రాశాను. అది రియలిజం, వాస్తవికత. నావెల్స్ రాసిన, నాటకాలు రాసిన, కవిత్వం రాసిన ఈ వాస్తవికత అకాండ తాండవం చేస్తే అది ఫలితం లేదు, నేల విడిచిన సామ అవుతుంది. మన యొక్క జీవితం ఎంతో వైవిధ్యం కలిగింది. ఎన్నో నావెల్స్ రాయొచ్చును, ఎంతో కవిత్వం చెప్పొచ్చును, ఎన్నో నాటకాలు రాయొచ్చును. ఇంత గురజాడ అప్పారావు గారు చెప్పినట్టుగా ఈ జీవితంలో కానీ ప్రవేశించామంటే మనకి కావ్య వస్తువు దానంతకు అదే దొరుకుతుంది. దానికి మనం నిజాయితీగా న్యాయం చేకూర్చగలిగిన విధంగా మనం కలం పట్టుకోవాలి. అటువంటి ధోరణులు ఇప్పుడు కనబడుతున్నాయని కూడా నేను అంటాను. కానీ రావలసినంత ముమ్మరంగా రావడం లేదు. అదే మీరు బహుశా స్తబ్దత అనుకున్నారేమో. అంతే తప్ప ఆ సంచలనం ఒకటి యువత యువకుల్లో ఉంది. నేటి రచయితలు సరైన దారిలోనే పెడుతున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. తెలుగు సాహిత్యంలో కవిత్వం, కథానిక ఈ రెండూ కూడా అంతర్జాతీయ స్థాయి అందుకున్నాయి. ఆ మాట నవల విషయంలో చెప్పడానికి వీల్లేదు. ఎందుచేత అంటే ఫ్రెంచి భాషలో బాల్జాక్ నవలు, ఇంగ్లీష్ భాషలో డికెన్స్ నవల్స్, రష్యన్ భాషలో టాల్స్టాయ్, డాస్టాయవ్స్కీ, తుర్గెనీవ్, రష్యన్ భాషలో పుంఖానుపుంఖంగా రచన నవలలు వచ్చాయి. ఈనాడు షాలోకవ్ కూడా నోబెల్ ప్రైజ్ పొందినటువంటి రచయిత, అతను అండ్ క్వైట్ ఫ్లోస్ డాన్ అని. ఇట్లాగా అంతర్జాతీయ స్థాయి అందుకున్నటువంటి శిఖరాగ్రంలో ఉన్నటువంటి నవలని నేను దృష్టిలో పెట్టుకుని అటువంటివి రాలేదు అని చెప్పి కొంత విచారం ప్రకటిస్తున్నాను. మనవి 200-300 చొప్పున అర్జెంట్ కవిత్వం లాగా రాసేస్తున్నారు తప్ప ఈ నోవెల్కి కావలసిన స్థిమితత్వం, బాగా జీవితాన్ని మధించడం, జీవితాన్ని అవగాహన చేసుకోవడం, ఇవన్నీ కూడా వస్తే మంచిన అంటే నా ఉద్దేశంలోనూ నేను మాట అన్నాను. కథానిక స్నాప్ షాట్ అయితే నవల ఒక మ్యూరల్ పెయింటింగ్, కుర్జీ చిత్రం, దానికి పెద్ద క్యాన్వాస్ ఉండాలి. ఎంతో ఒక నోవెల్లో ఎందరో పాత్రలు, ఆ పాత్ర పోషణ, పాత్ర చిత్రణ, వర్ణనలు, ఆస్కారం, వీటన్నిటికీ ఆస్కారం ఉంది. కానీ ఇప్పుడు వస్తున్న నవలలు కొంచెం తొందరపాటుని ప్రదర్శిస్తున్నాయేమో అని చెప్పిన అనుమానం. అట్లా కాకుండా అంతర్జాతీయ స్థాయి అందుకునే నావల్స్ కూడా వస్తాయి, నాకేం సందేహం లేదు. ఆ యువకుల్లో ఆ సంచలనం ఒకటి ఉంది. అది పరిపక్వం అయినప్పుడు తప్పకుండా మనం గర్వించదగినటువంటి నావల్ వస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. చివరిగా ఒక ప్రశ్న అండి, మీ రచనల్లో మీరు ఉత్తమంగా భావించేటువంటి ఒక కవిత చెప్తారా? కవిత అనేది నేను చాలా ఎన్నిక చేస్తాను. అయితే మిగిలినది నాకు నచ్చనని కాదు. జగన్నాథుని రథ చక్రాలు, దేశ చరిత్రలు, ఇట్లా ఎన్నో నాకు నచ్చినవి. కానీ వీటన్నిటిలో మీరు అడిగింది ఏమిటంటే ఏదో ఒకటే చెప్పమన్నారు కాబట్టి
వీటన్నిటినీ కోరుకుంటున్న నోటితోనే కవిత ఓ కవిత అనేది దానికి నేను ప్రథమ స్థానం ఇస్తాను అని చెప్పి చెప్తున్నాను. కవిత ఓ కవిత నా యువకాశల నవపేశల శుభగీతావరణంలో నేను ఒక సుముహూర్తంలో అతి సుందర సుస్యందనమందున వీధులలో తిరుగాడే అందానిగా భావించిన రోజులలో నీకై బ్రతికే ఒక తపమై వెదుకాడే నిమిషాలందున ఇటునే చూచిన చతురాలంకారపు మటుమాయల నటనలలో నీ రూపం కనరానందున నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడనై సృక్కిన రోజులు లేవా